అందరికీ నమస్కారం. మన గృహంలోనే తదాస్తు దేవతలు ఉంటారట. కుటుంబ సభ్యులు చుట్టూ తిరుగుతూ ఇంటి లోపలే తదాస్తు దేవతలు ఉంటారు అని పండితులు చెబుతూ ఉంటారు. మనం మంచి చెడు పలికే సమయంలో ఆ దేవత తదాస్తు అని పలుకుతుందట. పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు బంగారు రథంపై వాయువేగంతో ప్రయాణిస్తారు. వాళ్ళు ప్రయాణిస్తూ తదాస్తు అని పలుకుతారు. వీరికి ఒక చేతిలో ఆయుర్వేద పుస్తకం మరియు ఇంకొక చేతిలో అభయహస్తం చూపుతూ ప్రయాణిస్తారు. తదాస్తు దేవతలు సాయంత్రం సంచరిస్తూ ఉంటారని అంటూ ఉంటారు. వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరిగిపోతుందట. అంతేకాదు, మనం మన దగ్గర ధనం డబ్బు ఉండి కూడా లేవు అంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటే నిజంగానే డబ్బు ధనం అసలు ఉండవట. అందుకే డబ్బు ఉన్నా కూడా లేదు అని మాత్రం అనకండి. ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర డబ్బు లేకుండా పోతాయి. అందుకే తదాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్ర సంధ్యా సమయాన ఎప్పుడూ చెడు మాట్లాడకుండా మంచే మాట్లాడండి. అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. అయితే మంచైనా చెడైనా ఈ దేవత తదాస్తు అని టక్కున చెప్పేస్తుందట. అందుకే మనం ఎప్పుడూ మంగళదాయకంగా మాట్లాడాలని పండితులు సూచిస్తున్నారు. మన నోటి నుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే ఉండాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, పక్కింటి వారు మన వద్దకు ఏదైనా వస్తువు కావాలని అడిగినప్పుడు మన దగ్గర ఉండి కూడా లేదు అని చెప్పకూడదు. లేదు అనే మాట మీ నోటి నుండి వస్తే చాలు, తదాస్తు దేవత అలాగే కాని అంటూ ఆమోద ముద్ర వేస్తుందట. మీ ఇంట్లో లేని ఏ వస్తువునైనా ఉన్నట్లే చెప్పాలి. ఎలాగంటే, మా ఇంట్లో మీరు అడిగిన వస్తువు ఇన్నాళ్ళు ఉన్నది, కానీ ఆ వస్తువును షాప్ నుంచి ఇప్పుడే కొనుక్కొని రావాలి అని చెప్పాలి. అలాగే అప్పు కోసం వస్తే లేదు అనే మాట చెప్పకుండా మీకు ఇచ్చే స్థాయికి నేను ఎదగలేదని చెప్పండి. అప్పుడు తదాస్తు దేవత తదాస్తు అంటుంది. అలా కాకుండా లేదు అనే పదాన్ని పదే పదే వాడితే మీకు ఏమీ లేకుండా పోతాయి అని పండితులు చెబుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచుగా అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తదాస్తు దేవతలు ఈ మాటలను విని తదాస్తు అంటారట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది. కనుక ఇతరుల గురించి అయినా లేదా మన గురించి అయినా మనం చెడుగా మాట్లాడుకోకూడదు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు ఏదైనా జరుగుతుందేమో అన్న భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి మంచిని కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది. అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాస్తు బాగుంటుందని అతని దగ్గరికి వెళ్ళండి అని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి మాట్లాడతారు. హస్తవాసి బాగుంటుంది అనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థ చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటుంది. మంగళపూర్వకమైన మాటలతో మంచి జరుగుతుంది అని చెడు మాటలను అశుభవార్తలను వాటిని ఉపయోగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు. మనం మాట్లాడే మాటలు మనకు సంబంధించినవి, ప్రియకరంగా శుభకరమైన మాటలే మాట్లాడాలి. అందుకే పెద్దలు అన్నట్లు నోరు మంచిదైతే ఊరి మంచిది అవుతుంది అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోస్ మీకు అందుతాయి. ధన్యవాదాలు.